కదా సాక్షాత్తు ఆయన మనల్ని నడిపిస్తూ, మనల్ని బ్రతికిస్తూ, మనల్ని కంటి రెప్పలా కాపాడుతున్న దేవునికి కదా. వెంటనే ఆమె చేయాల్సింది ఆమె ఏదైతే చేద్దాం అనుకుందో ఎవరికి చెప్పలా. అర్థమవుతుందండి మీకు? ఎవరికి చెప్పలా. ఆమె చేయాల్సింది చేయడానికి ఒక మనస్సులో ఒక స్థిరమైన ఆలోచన కలిగి ఉంది. అయితే ఎవరికి చెప్పలా. నాకు అనవసరం, నేను నా యేసయ్యను మహిమపరచాలి. అది నేను వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏంటి? అంతే కదా. నా దేవుని సన్నిధికి, నా దేవుని మందిరానికి నేనేదో చేయాలి. నేను పక్కన చెప్పాల్సిన అవసరం లేదు. అది చేసే వరకు ఎవరికి కూడా తెలియదు. ఆమె స్థిరమైన ఉద్దేశంతో వచ్చింది. నేను నా యేసయ్యను మహిమపరచాలి, నేను ఈ పని చేద్దాం అని అనుకుంటే ఎవరికైనా చెప్తే అవదేమో, ఎవరి కోసం ఆలోచించాలా. నేను నా దేవుని మహిమపరచాలి అనుకుంది, మహిమపరిచింది. అయితే మహిమపరిచిన తర్వాత ఆకులు ముట్టి పగలగొట్టి ఆయన తల మీద వేసిన తర్వాత అక్కడ ఉన్న వారందరూ అనేక మాట్లాడినారు. అయినప్పటికీ కూడా యేసు ప్రభు వారు లేచి నిలబడి గట్టిగా ఆమె గురించి ఏం చేస్తున్నారంట? ఘనపరుస్తూ ఉంటారు. ఈమె నా భూస్థాపన నిమిత్తము చేసింది. ఈ మాటలు ఎక్కడైతే చెప్పబడతాయో ఆ సమయంలో ఆమె కనపరచబడుతుంది. చూసారా? యేసయ్యను కనపరిచిన వారిని బైబిల్ గ్రంథంలో మీరు ఎక్కడ చూసినా, యేసయ్యను కనపరిచిన వారిని, యేసయ్యకు ప్రయాసపడిన వారిని, యేసయ్యను మహిమపరిచిన వారిని ఆయన కనపరిచాడు, ఆయన మహిమపరిచాడు, ఆయన ఉన్నతమైన స్థితిలో పెట్టినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. అందుకోసమే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 30వ వాక్యంలో మనం చదువుకున్నాం. ఇదే యెహోవా వాక్కు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించు వారు ఏం చేయబడతారు? తృణీకారమందుదురు. అదవుతుందండి. నన్ను తృణీకరించు వారు తృణీకారమందుదురు అని రాయబడిందా? లేదా నేను తృణీకరిస్తాను అని రాయబడిందా? తృణీకారమందుదురు. దేవుని వాక్యం వింటున్న దైవజనాంగమా వినండి. సౌలు, గాడిదల వెంట తిరుగుతున్న సౌలు, కీషు కుమారుడైన సౌలు, గాడిదలు మేపుకునే సౌలు, ఇశ్రాయేలు ప్రజలు మాకు రాజు కావాలి, మమ్మల్ని పరిపాలించడానికి రాజు కావాలని కోరుకున్నప్పుడు సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించబడిన సౌలు ప్రారంభం చాలా బాగుంది. ఆ ప్రారంభంలో దేవుని మాటకు విధేయత చూపిస్తూ దేవుని మహిమపరుస్తున్నాడు. ఇంచుమించు సౌలు మహారాజు ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజుగా కీర్తి పొందాడు, కనపరచబడ్డాడు. ప్రారంభం చాలా బాగుంది. ఇంచుమించు 40 సంవత్సరాలు రాజుగా ఆయన పరిపాలించాడు. ఈ మాటలు చూడండి. అపోస్తల కార్యాలు రాయబడి ఉంటాయి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 13:21. ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రికుడైన కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏళ్ల వరకు దయచేశాడు. సౌలు 40 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సౌలును దేవుడు ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేశాడు. అయితే దేవుని మహిమపరచవలసిన సౌలు, దేవుని గణపరచవలసిన సౌలు దేవుని మాటకు ఎప్పుడైతే అవిధేయత చూపించాడో వెంటనే ఏమైపోయింది? తృణీకరించబడ్డాడు. చూడండి, నన్ను గణపరచు వారిని నేను కనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారమందుదురు. ప్రభు, నేను ఎవ్వరిని తృణీకరించేస్తా, పక్కన పాడేస్తా, లైవ్ చేసేస్తాను అట్లా వారికి వారు చేతులారా చేసుకున్నారు. సౌలు తన చేతులారా తన జీవితాన్ని పతనమైన మార్గంలో నడిపించుకున్నాడు. సౌలు తన చేతులారా తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంలో ఎన్నుకొనబడిన సౌలు ప్రారంభం చాలా బాగుంది. దేవుని ఆత్మతో నింపబడ్డాడు,
దేవుని ఆత్మతో అభిషేకించబడ్డాడు. ఇశ్రాయేలు రాజుగా ఇశ్రాయేలు ప్రజలను ఎంతో గొప్పగా పరిపాలన చేస్తా ఉన్నాడు. అయితే దేవునికి అవిధేయత చూపించడం వల్ల ఏమైపోయాడంట? తృణీకరించబడ్డాడు. దేవుడు తృణీకరించలేదు. తనకు తాను చేసిన అవిధేయత పని వలన ఏం చేయబడ్డాడు? తృణీకరించబడ్డాడు. దేవుడు తృణీకరించలేదు. దేవుడు పక్కన పెట్టలేదు. తన చేతులారా అభిషేకించబడిన సౌలు, దేవుని ఆత్మతో నింపబడిన సౌలు, ఈ సౌలు రాజు గారు దేవుని ఆశీర్వాదంతో ముందుకు నడుస్తున్నాడు. దేవుని దీవెనలతో ముందుకు నడుస్తున్నాడు. అందరంతా ఎత్తైన స్థితిలో ఉన్నాడు ఆయన. ఏమండి, ఆ ఎత్తైన స్థితిలో ఉన్నప్పుడు దేవుని మహిమపరిచేంత వరకు, దేవుని మాట వింటున్నంత వరకు, దేవుని కనపరుస్తున్నంత వరకు, దేవుని మహిమపరుస్తున్నంత వరకు, దేవునితో సహవాసంలో ఉన్నంత వరకు కూడా తన స్థితి మారల. ఎప్పుడైతే దేవునికి అవిధేయత చూపించాడో ఏమైపోయాడంట? తన స్థితి ఏమైపోయిందంట? ఒక్కసారిగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎంత స్పీడ్ గా ఒక గొప్ప స్థితిలోకి వెళ్ళాడో అంతే స్పీడ్ గా కిందకి పడిపోయాడు. అంతే స్పీడ్ గా కిందకు దిగజారిపోయాడు. కారణం ఏంటో తెలుసా? అతను చేసిన అవిధేయత. దేవుడితో చేయలేదు, దేవుడు కింద పడేయలేదు. తనకు తాను చేసుకున్న పని వల్ల ఏమైపోయాడంట? నన్ను తృణీకరించువారు తృణీకారం అందుతారు. నిజమే. ఎప్పుడైతే దేవుణ్ణి సౌలు గారు తృణీకరించారో, అవిధేయత చూపించారో, ఏమైపోయాడంట? తన జీవితం తలకిందులైపోయింది. అలాగే సంసోను గురించి మనం ఒకసారి ఆలోచన చేద్దాం.